పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు కరుణను విశ్వసనీయతను అలవర్చుకొనుము, వానిని దండవలే నీ మెడలో తాల్చుము, నీ హృదయ ఫలకంపై వ్రాసికొనుము. అట్లు చేయుదువేని భగవంతునికి నరులకు కూడా ప్రీతిపాత్రుడవగుదువు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము వచనములు 3-4. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం వచనములు 28-30 వరకు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేషంలో మీరు మాకు భరోసా ఇస్తున్నారు. భారంతో అలసి సొలసి ఉన్న సమస్త బిడ్డలారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగెదనని చెప్తూ ఉన్నారు ప్రభువా. ఈ వచనాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మా భారములు, మా బాధ్యతలు, మా బరువులు అన్నీ మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువా. మీ సులువైన కాడిని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీలోని సాత్వికతను, మీ యందు నెమ్మదిని మాకు దయచేయండి ప్రభువా. మీ శాంతి, మీ సమాధానము, మీ ప్రేమ మా హృదయాల యందు నింపండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో, శాంతి సమాధానంతో మమ్మల్ని దీవించండి ప్రభువా. మీ కృపయందు, మీ కాపుదల యందు మమ్మల్ని భద్రపరచండి దేవా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. యేసువి యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా, మమ్ము రక్షించండి. ఆమెన్. భారమును మోయలేక అలసి సొలసిన బిడ్డలారా, నా చెంతకు రమ్ము, విశ్రాంతి నొసగెదనన్నావే. వస్తున్నాము మా యేసు రాజా, మా పాపాలెల్లా మన్నించయ్యా, మా భారాలు తొలగించుమయ్యా, మమ్ము దీవించుమయ్యా. ఆమేన్.